వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. లోక్సభలో కాంగ్రెస్ రాహుల్ కు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. మూడోసారి తిరస్కరించిన కాంగ్రెస్ కు బుద్ధి రాలేదంటూ విమర్శించారు. ఫలితాల్లో మా స్ట్రైక్ రేట్ ఎక్కువ అంటూ అన్నారు. 2014 ముందు తర్వాత జరిగిన అభివృద్ధిపై ప్రధాని మోదీ కామెంట్స్ చేశారు. ఇక ప్రధాని మోదీ కామెంట్స్ కు కాంగ్రెస్ స్పందన ఏంటి? కాంగ్రెస్ పై కస్సు, వ్యాఖ్యలపై బుస్సు. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు, అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. మరకాసేపట్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అటు మనం చూసాం, అటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా మన రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేయటం, దానికి కౌంటర్గా నిన్న ప్రధాని మోదీ కౌంటర్ ఇవ్వటం గత 2 రోజులుగా కొత్త హాట్ టాపిక్గా మారిన అంశం అయితే కనిపిస్తోంది. ఓటమిపై మొన్న రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, దానికి ప్రధాని ఎలాంటి కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. गुजरात में मैं गया, टेक्सटाइल ओनर्स के साथ मेरी बात हुई. मैंने उनसे पूछा नोटबंदी क्यों हुई, जीएसटी क्यों हुई. साफ बोला अरबपतियों की मदद करने के लिए जीएसटी और नोटबंदी की गई है. नरेंद्र मोदी जी अरबपतियों के लिए काम करते हैं. सीधी सी बात. मैं जाता रहता हूं और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो. आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. कांग्रेस के इतिहास का ये पहला मौका है जब लगातार तीन बार कांग्रेस 100 का आंकड़ा पार नहीं कर पाई है. कांग्रेस के इतिहास में ये तीसरी सबसे बड़ी हार है. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారితో మాట్లాడే ముందు మనం చూసాం ఈ 2 రోజులు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత చేసిన కామెంట్స్, నిన్న ప్రధాని మోదీ అన్ని అంశాలపై ఇచ్చిన కౌంటర్ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఒకటి, మొన్న రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు ఆయన ఎవరు పెద్ద డిస్టర్బ్ చేయలేదు. ఆ 2 గంటల్లో మాట్లాడనిచ్చారు. ఏమన్నా చెప్తే కౌంటర్ ఇచ్చారు, కూర్చున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు, మన దేశం అంతా చూస్తుంది, మనం అబ్జర్వ్ చేస్తే సింపతి వస్తుంది, అడ్డం పడితే సైలెంట్గా ఉన్నారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏం తప్పుగా లేవు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చెప్పొచ్చు, ఏం తప్పేం లేదు, చెప్పొచ్చు. కొన్ని విశేషంగా ఎగ్జాజరేట్ చేసి చెప్పారు, గుజరాత్ లో వాళ్ళతో మాట్లాడారు, ఇదంతా సరే, అదంతా పొలిటికల్. కానీ దాంతో పాటు ఆయన చాలా ఇన్సల్టింగ్ గా కూడా బిహేవ్ చేశాడు. స్పీకర్ తో ఎలా మాట్లాడాడు, నువ్వు ఇలా వంకున్నావు, అలా నడిచావు, ఇవన్నీ ఎందుకు ఆయనకి వయసు, ఆ స్టేటస్ ఉన్నదా? లోక్సభ స్పీకర్ ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు నమస్కారం పెడతారు, పోతారు. అది చాలా. అలాగే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు కదా. ప్రైమ్ మినిస్టర్ అంటే నీ సొమ్మేం పోయింది అని కామన్ పీపుల్, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతేనే ఆ స్టైల్ ఆఫ్ టాకింగ్ అది కొంచెం అందరికి ఎవరైతే ఇష్టం ఉన్నారో, బాగా మాట్లాడాడు, తిట్టారంటారు, అబ్జర్వ్ చేస్తే కొంచెం చాలా కోపంగా మాట్లాడి, చాలా విశేషంగా మాట్లాడి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయిపోయా, ఇంక నాకేం అర్థం లేదు, నా ఇష్టం వచ్చిన చేసి, నా మాట వినాలి, నేను వస్తే హౌస్ లో పిఎం రావాలి, నేను మాట్లాడతానని ఆ ఐడియాతో ఆయన మాట్లాడారు. కానీ అపోజిషన్ అదే బీజేపీ ఎవరు డిస్టర్బ్ చేయలేదు. నిన్న చూసేది ఏంటి మీరు? 2 గంటల 20 నిమిషాలు ప్రధానమంత్రి మాట్లాడాడు. నేను ప్రధానమంత్రి అంటున్నా, నరేంద్ర మోడీ అంటలేదు. నరేంద్ర మోడీ ఒక వ్యక్తి, ప్రధానమంత్రి, భారతదేశం ప్రధానమంత్రి, అతి పెద్ద గొప్ప దేశం ప్రపంచంలో. ప్రధానమంత్రి మాట్లాడితే 2 గంటల 20 నిమిషాలు నివ్వలాడు. ఆ స్లోగన్స్, ఆ క్లిప్పింగ్ కూడా మీరు పెట్టి కొంచెం చూపెడితే నేను చెప్పేది కరెక్టే కదా మీకు వ్యూవర్స్ కి అర్థం అవుతాయి. 2 గంటల 20 నిమిషాలు ఒక్క క్షణం ఆఫ్ చేయకుండా ఎందుకు చేశారు స్లోగన్ అరేంజ్? ప్రైమ్ మినిస్టర్ 5-10 నిమిషాల తర్వాత ఇంకా మానేస్తాడు, మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చిన మొండి వ్యక్తి కాబట్టి మాట్లాడి సాధించి ఆఖరికి ఆయనే పై చేతికున్నారు. ఇంత బెటర్నెస్ తర్వాత
మళ్ళీ రాహుల్ గాంధీకి స్టేటస్ ఇస్తారా? ఎవరు? ఆయన మాట్లాడితే డిస్టర్బ్ చేస్తారు. ఆయన ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు చక్కగా మాట్లాడి చక్కగా ఆ ప్లాన్ చేసుకుని, నేను పెద్ద మనిషిని, ప్రైమ్ మినిస్టర్ తర్వాత నేను వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్, నాకు మర్యాద ఇవ్వాలి, నేను మర్యాద ఇస్తాను, ఆ స్టైల్లో పోవాలి. మీరు ఏ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చూసుకున్నా భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో ఆ స్టైల్ మీద కదా. మన పార్లమెంట్ ఎక్కడి నుంచో రాలేదు కదా, ఇతర దేశాల నుంచి తీసుకొని పెట్టాం. అది ఎలా బిహేవ్ చేస్తారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్? లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే నీకు అనుమతి ఇవ్వలేదు తిడతానికి. అలాగైతే తెలంగాణ అసెంబ్లీ ఆంధ్ర అసెంబ్లీ లాగా అయిపోతారు, లేకపోతే ఇంకో అసెంబ్లీ లాగా అయిపోతారు. ఇక్కడ నీ స్టేటస్ పెంచుకోవాలి, అది చూసుకోలేదు. నేను చాలా విచారిస్తున్నా. ఆయన మాట్లాడినప్పుడు స్టైల్ ఆఫ్ స్పీకింగ్ ఓకే, ఆ స్టైల్ చాలా బాగున్నదంటారు, సరే దానికి పరిణామాలు ఉంటాయి, పడతాయి. నేను మాట్లాడినవ్వలేదే ప్రధానమంత్రి. ఒక 10 నిమిషాలు డిస్టర్బ్ చేశారు, మధ్యలో 5 నిమిషాలు చేశారు, ఆఖరి చేశారు. ఆయనే ఓకే ఏదో చేశారులే, చేయకపోయినా 2 గంటల 20 నిమిషాలు ఆ స్లోగనేరింగ్ చేశాక ఇంకేం మర్యాద గుర్తింపిస్తారు? మోడీ కూడా వార్నింగ్ ఇచ్చారు కదా, ఎలా చేయాలో ఇలాంటి ప్రవర్తనకి మాకు తెలుసు, ఆగవన్నారు. ఇంకా ఆఖరి కదా, ఆయనకి స్థానం ఎవరు కదా. ఆయన అనుకున్నది ఏదో నేను అయిపోయాను ప్రధానమంత్రి మీటింగ్ అనుకున్నది, తప్పది. పెరగాలి స్టెప్ బై స్టెప్. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఆ స్థాయి తెచ్చుకోవాలి. ఆయన మాట్లాడితే గవర్నమెంట్ ఓకే సీరియస్ గా ఉన్నాడు, మనం ఎంతో వ్యాపారం చేద్దామని ఉండాలి. అది ఫెయిల్ అయిపోయింది. వ్యాఖ్యలు బాగా అన్నాడు, ఒక టీవీ డిబేట్ లో బాగా తిట్టాడు, బాగా తిడితే బాగున్నది, ఆయన ఏం చెప్పలేకపోయాడు. అది వేరు, అది కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఇది కాదు కదా, మన జరిగింది ఈ 5 సంవత్సరాలు ఇంకంతే ఉంటుంది. పాడైపోయింది ఆ సమస్య. సరే ఎలక్షన్లు వస్తాయి, మహారాష్ట్ర ఏ రాష్ట్ర సంవత్సరం అవి 3 నెలల్లో వీళ్ళు గెలిచే రాజవుతుంది ఉందినా. ఇప్పుడు 5 సంవత్సరాలు మోడీ ఆయన ఏదో పాడు చేసుకుంటే సరే గవర్నమెంట్ ఉంటుంది కదా, మెజారిటీ లేదు, పడిపోతుంది. అయితే పివి నరసింహారావుకి 220, వీళ్ళకి 240. పివి నరసింహారావుకి ప్రీపోల్ అలయన్స్ లేదు, ప్రీపోల్ అలయన్స్ 40 ఎంపీలు ఉన్నారు, ఈమెకి ఎలా పడిపోతుంది? అవన్నీ కొంచెం ఆలోచించి చేయాలి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చాలా విశేషమైన పదవి, నువ్వు పెరగొచ్చు, విశేషంగా పెరగొచ్చు. నీ పార్టీ నీ చేతిలో ఉన్నది, ఎవరు అడ్డం పడరు. 99 ఎంపీలు ఉన్నారు, మిగతా వాళ్ళు సరి చేసుకుంటావు. బీజేపీ కూడా నీకు మర్యాద ఇస్తుంది. దేశం అంతా విశేషమైన మనిషి వచ్చేది మన నాయకుడు. ఇప్పుడు అలా అవలేదే, నేనంతా ఇంకా గొడవలు అయిపోయింది కదా, ఇంకా వాల్యూ పోయింది కదా. నేను అదే చెప్పేది, మీరు ఏమన్నాడో దానికంటే ఆ ప్రవర్తన ఆకరణ. నేను నరేంద్ర మోడీ స్పీచ్ అయిపోయే 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఆ కెమెరా చూస్తే డిఫీట్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ చేయకూడదని. ఎవరు ఆప్ చేయలేదు. ఆఖరి ఆ ఫేసెస్ లో చూస్తే, బాడీ లాంగ్వేజ్ లో చూస్తే ఆగలేదు కదా. 2 గంటల 20 నిమిషాలు నరేంద్ర మోడీ మాట్లాడాడు. మాట్లాడుతా ఇంకా డామినేట్ చేయడం వచ్చాడు. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే హిందుత్వం మీద కూడా రాహుల్ గాంధీ వర్సెస్ ప్రధాని మోదీ మధ్య మాటలేదో నడిచింది. రాహుల్ గాంధీ ఏం వ్యాఖ్యానించారు, దానికి ప్రధాని మోదీ ఏం కౌంటర్ ఇచ్చారు ఒకసారి విందాం. 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। हिंदू हिंसक होते हैं, ये है आपके संस्कार, ये है आपका चरित्र, ये है आपकी सोच, ये है आपकी नफरत इस देश के हिंदुओं के साथ। ये करने में आदरणीय सभापति जी, ये देश शताब्दियों तक इसे भूलने वाला नहीं है। రైట్ ప్రకాష్ రెడ్డి గారు, మొన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిన్న ప్రధాని మోదీ ఇచ్చిన కౌంటర్ మనం ఇప్పుడు చూసాం. అలాగే హిందుత్వకు సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చూసాం. దానిపై మొదట మీ స్పందన ఏంటి సార్?
ముందు పెద్దందరికి నమస్కారం సతీష్ గారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, మీరు మాట్లాడండి సార్. ప్రకాష్ రెడ్డి గారు ముందు పెద్దలకు నమస్కారం, దయాకర్ గారికి కూడా. పుల్లారావు గారు చెప్పిన దాన్ని కొనసాగింపుగా ఒక మాట చెప్తాను సార్. నిన్న వారు చెప్పిన దాన్ని కొనసాగింపుగా నిన్న దేశమంతా చూసింది. ఇప్పుడు కెమెరాలు వచ్చినాయి, కనపడుతుంటుంది, సోషల్ మీడియా కనపడుతుంటుంది. అర్థం చేసుకోవాలి లీడర్ ఆఫ్ అపోజిషన్ రెచ్చగొడుతున్నట్టు, తలకాయతో ఊపుతూ రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తున్నటువంటి వారు చూసిన తర్వాత, సీన్ చూసిన తర్వాత పార్లమెంట్ లోపల ఇంకా రోడ్డు మీద పంచాయతీ అంటే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రోడ్డు పాలు చేసిండు, గల్లీగుండా పాలు చేసి, గల్లీగుండాలు ఎట్లయితే చూసుకోండిరా అని ఉచికాయిస్తారు కదా సినిమాలలో కనపడుతుంటాం మనకు, ఆ స్థాయికి దిగజార్చినటువంటి పరిస్థితి ఈ రోజు భారత పార్లమెంట్ లో కనపడింది. నిన్న సీన్ కనపడింది, అది చూస్తే బాధ అనిపిస్తుంది. అది అంటే నిన్న పార్లమెంటులో ఒకరోజు మేము బాగా ఆధిపత్యం చేసిన చిన్నపిల్లలకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. నేను ఈరోజు బాగా తిట్టినా, మా ఫ్రెండ్ బాగా తిట్టినా అంటే ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్, ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్, తిట్టేసిన నేను అని. కానీ దాన్ని తిట్టడం వల్ల ఏమొచ్చింది, దేశానికి ఏమొచ్చింది, ప్రజలకు ఏమొచ్చింది, ఆయనకి ఏమొచ్చింది అంటే తెల్లారి మారుతుంది. ఒక గంట అయిపోయిన తర్వాత సీన్ మారిపోయింది, మొత్తం మారిపోయింది కదా మొన్నటికి నిన్నటికి మొత్తం కూడా. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహార శైలి భారత పార్లమెంట్లో నడవదు. ప్రజాస్వామ్యం ఈ విధంగా నడవదు. ఈ విధంగా నడిపితే కాంగ్రెస్ పార్టీకి అధోగతి పాలవుతుంది. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చర్చ, వాళ్ళ ఇష్టం. అది రెండో విషయం, మీరు అడిగారు హిందూ సమాజం గురించి. ఆయన తర్వాత బీజేపీ హిందూ యువత, బీజేపీ ఇది కాదు, బీజేపీ హిందువులు కాదని తర్వాత సవరించుకున్నాడు. జో హిందూ నామ్సే అంటే ఎవరైతే హిందూ పేరు చెప్పుకొని ఉంటారో వాళ్ళు నఫరత్ ఫైలాయిస్తారు, వాళ్ళు అంటే అసత్యాన్ని మాట్లాడతారు. ఎవరైతే హిందూ అని చెప్పుకుంటారో అన్నాడు. ఈ దేశంలో 100 కోట్ల మంది నేను హిందువుని అని చెప్పుకుంటారు సార్. అందుకోసం ప్రధానమంత్రి గారు చెప్పారు, నేను హిందూగా గర్వపడుతున్నాను వివేకానందుడు చెప్పాడు. కాబట్టి వివేకానందుడు నఫరత్ ఫైలాయించాడు, వివేకానందుడు ప్రజల లోపల అసత్యాన్ని ప్రచారం చేశాడు. ఇదే కదా ఆయన చెప్పదలుచుకుంది. 103 సంవత్సరాలు దాటిపోయి చికాగో నగరంలో ఒక ఉపన్యాసం. మరి రోజు నేను గర్వంగా హిందువునని చెప్పుకుంటున్నా ఆ పదం ముందు మాట్లాడేసినాడు. అంటేనే అంతరాంతరాలలో ఆయన మనసులో ఉన్నటువంటి మాటలు బయటకు చెప్పేశాడు. ఆ తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కొంత ఇబ్బంది అవుతుందేమో అనుకుని ఈ బీజేపీ వాళ్ళ సై హిందూనయ్యి అని మళ్ళీ మొదలు పెట్టాడు. అంటే నువ్వు ఈ దేశానికి ఏం చెప్పినావంటే హిందూ ఒక అసత్యవాది, హిందూ ఒక తీవ్రవాది, హిందూ ఒక అరాచకవాది అని చెప్పినావు. ఇది అర్థం చేసుకోవాలి, ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు. హిందువులు అరాచకవాదుల, ఈ ప్రపంచం మొత్తంలో ఎవరు అరాచకవాదులో, ఎవరి అరాచక, మళ్ళీ ఇస్లాం గురించి కూడా మాట్లాడాడు, ఆయన క్రిస్టియానిటీ గురించి కూడా మాట్లాడాడు. ఈ ప్రపంచంలో ఎవరు అరాచకవాదులో, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో, ఎక్కడ బాంబు దాడులు జరుగుతున్నాయో, ఎక్కడ నరకం అనుభవిస్తున్నారో, అంతేందుకు ఈ దేశంలో కూడా ఎక్కడైతే ముస్లింలకు 20% దాటారో అక్కడక్కడ ప్రాంతాలలో ఏ రకంగా ఈ రోజు ప్రజలు అనుభవిస్తున్నారో, కష్టాలు, బాధలు, నష్టాలు ఏ వర్గాలు అనుభవిస్తున్నాయో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ దేశం చూస్తూనే ఉంది, ప్రపంచం కూడా చూస్తుంది కదా. బెంగాల్లో ఏం జరుగుతుందో ప్రపంచం చూస్తుంది. కాశ్మీర్ లో 5 లక్షల మంది పండితులను చంపిన ఒక ముస్లిం అనే పదం ఉపయోగించడం కరెక్ట్ కాదు, కానీ ఆ మూక జీనోసైడ్ అంటాం కదా, దాన్ని ఒక జాతిని నశింపజేయడం కోసం జరిగిన మారణకాండ ఈ దేశం విట్నెస్ చేసిందండి. కాబట్టి ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు అరాచకవాదులు, ఎవరు ఏ వాదులు ఎవరు కనపడతలేదా? అంటే ఎవరు పాకిస్తాన్ నుంచి మన దేశం మీద చంపుతున్నారు కనపడతలేదా? అందుకోసమని ఈ రకమైన భాషను భారత ప్రజలు అంగీకరించారు. హిందువుల విషయంలో మాట్లాడినటువంటి మాటలు అందుకోసం ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, మర్చిపోరు భారతీయులు ఎవరు కూడా అని. ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లిం అనే పంచాయతీ లేనే లేదు. హిందూ ముస్లిం పంచాయతీ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం ప్రధానమంత్రి గారు చెప్పారు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, తూర్పు, పశ్చిమ, మాకు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చావు, తమిళనాడుకి ఇవ్వలేదు, ఇంకో గుజరాత్ కి ఇచ్చావు. అరే గుజరాత్ మీద కూడా నఫరత? అరే గుజరాత్ ఒక రాష్ట్రం భారతదేశంలో, మర్చిపోయినావా? మణిపూర్ సంగతి పక్కన పెడదాం. గుజరాత్ లో ఎందుకు ఇచ్చారో తెలంగాణకి దక్షిణ భారతదేశం ఈ ద్రవిడ చేశారు. నేను ఒక మాట చెప్తా ఫైనల్ గా, నెహ్రూ కాలం నుంచి ఈ రోజు దాకా ద్రవిడులు వేరు, ఆర్యులు వేరు. ఉత్తర భారతీయులంతా ఆర్యులు, దక్షిణ భారతీయులు ద్రవిడులు అనేటువంటి అయితే 2 జాతి సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ దేశంలో తీసుకొచ్చిందో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ ఈ జాతికి, దేశానికి, సమాజానికి ద్రోహం చేసింది. ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని చరిత్రలో చెప్పినటువంటి రష్యన్ కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు, ఇస్లామిక్ భావజాలం కావచ్చు, దీన్ని నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి. దేశంలో భూస్థాపితం దేశం నిలబడదు. భూస్థాపితం చేయకపోతే రాహుల్ గాంధీ ఈ జాతి నిలబడదు, దేశం నిలబడదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ తీరు సరిగ్గా లేదు, ప్రెజెంటేషన్ గానీ, ప్రధాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ సరిగ్గా లేదు.
ఈ అంశాలు ఇప్పుడు అటు పుల్లారావు గారు ఉన్నారు, అలాగే నిన్న ప్రధాని మోదీ మాట్లాడారు, ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారు. అలాగే అబద్ధాలు మాట్లాడారు, పిల్ల చేష్టలు చేశారు, హిందువులను అవమానించారు. ఇది భారతీయ జనతా పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న అంశాలు. ఏం చెప్తారు సార్ నేను ప్రధాని స్పందన? గుడ్ మార్నింగ్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. పెద్దలు పుల్లారావు గారికి, ప్రకాష్ రెడ్డి. ఇప్పుడు బీజేపీకి నచ్చకపోతే దేశానికి నచ్చరని కాదు కదా. వాళ్ళు పార్లమెంటును ప్రతిపక్ష వ్యతిరేక హౌస్ గా మార్చి కుట్ర మొదలు పెట్టిండ్రు ప్రశ్నిస్తే. మోదీ హిందూ అని చెప్పుకుంటాడు, అరాచకాలకు కేంద్ర బిందువు అవుతాడు. హిందూ పేరు చెప్పుకొని కొంతమంది అరాచకవాదులు తయారైనరు. హిందుత్వము ఈ దేశానికి కాదు ప్రపంచానికి అహింసకు ప్రతీక, శాంతికి నిలువు. హిందుత్వం అనేది పరస్పర సామరస్యంతో ఉంటుందని చెప్పిండు. మోదీ అరాచకవాది అయితే హిందువుల అరాచకవాదులు ఎందుకు అవుతారు? మోదీతో మొదలైందా హిందుత్వం? మోదీతో ఎండ్ అవుతుందా? ఎప్పుడు మోదీ పార్టీ ఎప్పుడు వచ్చింది? మోదీ దేశం ఎప్పుడైంది? అసలు ఆయన పూర్వాంకంలో ఆయన నేపథ్యం ఏంటి దేశ చరిత్ర గురించి? మోదీనంటే అది దేశానికి లేకపోతే హిందుత్వానికి ఎందుకు పూరుస్తుంది? హిందుత్వం కూడా కాదు, హిందూ ఇజానికి ఎందుకు పూరుస్తున్నారు? మతంతో హిందుత్వ రాజకీయాలని చెప్తూ హిందువుల నవాజ్పాలు చేస్తున్నది మోదీ, బీజేపీ, దాని వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్. ఈ అర్థం కాని వాటికి అర్థం కాలేదు వాళ్ళకని అనుకుంటున్నావా మనం? అర్థమైనా ఎప్పుడైతే వాళ్ళు డిఫెన్స్ లో పడతారో ఇలాంటి ఒక చేతగాని స్టేట్మెంట్స్ తోని హౌజులు సైతం, ప్రతిపక్ష నాయకుడిని సైతం ఏమంటాము, మీరేమైనా తప్పు చేసినా అనిపించేలా చేయడం అనేది వాళ్ళ టాక్టిక్. అది రాహుల్ గాంధీకి ఇయ్యాల కొత్తనా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాడు కదా. ఈరోజు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఇస్తున్న ఈ రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానం సంబంధించిన అంశంలో ఫెడౌట్ అయిపోయింది. ఈజ్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ది బీజేపీ ప్రైమ్ మినిస్టర్. ఇన్క్లూడింగ్ నిన్న చూసిన మొన్న ఏదో ఇంటర్వ్యూలో మేము పుల్లారావు గారు కూడా పాల్గొన్నాము. వ్యక్తిగతంగా స్పీకర్ ను టార్గెట్ చేసి అంటారా, ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ పర్సన్. స్పీకర్ ఆల్సో డిస్క్రిమినేట్ ది టూ పార్టీస్, లైక్ అంటే గవర్నమెంట్ వైపు ఒక తీరుగా, ప్రతిపక్షాల వైపు ఒక తీరుగా. మీరు చూస్తే మీరు బీజేపీ ప్రేరిత మీడియాని చూడకండి, న్యూట్రల్ గా ఉండే వాటినన్నా మిగతా ఎవరైనా దేశం కొరకు పనిచేసే వాటిని చూడండి. ఒకవైపు మోదీ మాట్లాడుతున్నప్పుడు విషం జిమ్ముతున్నప్పుడే నవ్వుకుంటూ ఇట్లా 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 అంటాడు. ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు కూర్చో నువ్వు మాట్లాడక అసలు ఏమని. తర్వాత ఈ కెమెరాలు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిని వాచ్ చేస్తుంటే ఇతర నాయకులు కూడా వాచ్ చేస్తుంటాయి. ఎప్పుడో అన్న సందర్భాన్ని మొత్తం ఎడిట్ చేసి వాట్సాప్ యూనివర్సిటీ లాగా దీన్ని వాడుకుంటూ దేశంలో ఇలాంటి ఒక సంస్కారాన్ని ఇప్పుడు తెరలేపుతున్నది బీజేపీ. తను ఓడిపోయినది అనే దాన్ని అధిగమించడానికి మరింత ఎక్కువ చేసి తన పరువును తీసుకుంటున్నది. నిన్న స్పీచ్ కనుక చూస్తే కాంగ్రెస్ మీద వ్యతిరేక తీర్మానమా, అది రాష్ట్రపతి ఏమంటారు ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. డెఫినెట్ గా వాళ్ళకు నచ్చనిది శివుని బొమ్మను చూపడం, గురునానక్ ను ఇతర ముస్లిం క్రిస్టియన్ వాటి బొమ్మల్ని చూపొద్దనంట. ఇక ఏది చెప్పాలనో ఏది చేయాలనో బీజేపీ రాసిస్తే సరిపోద్ది. మేమెందుకు ఇంకా ఈ దేశంలో ఏం నడవాలనేది బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వం అంటే ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ. దయాకర్ గారు ప్రతిపక్ష నేతగా ఆయన గౌరవించారు, ఆయన మాట్లాడేటప్పుడు ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. బట్ ప్రధాని మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసిన తీరు కానీ, అలాగే తల ఊపిన వ్యవహారం కానీ, అంటే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా వ్యవహరించలేదు, వ్యవహార తీరు సరిగ్గా లేదు. టిట్ ఫర్ టాట్ మనం లోకల్ కి అప్లై చేసుకుంటే కేసీఆర్ ఇట్లనే ఉన్మాదంతో ఉండేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే దాన్ని సరి తూగింది. ఈ రోజు రాహుల్ గాంధీ మోడీని నిలువరించడానికి వేసే ఎత్తుగడలో సక్సెస్ అవుతున్నాడు. మళ్ళీ మా ప్రకాష్ రెడ్డి గారు అన్నారు,
ఆర్యులు ద్రవిడులను తెచ్చిందని. మీరు ఆర్యుల్లా వ్యవహరించడం వల్లనే మీ ఆర్య నేపథ్యమే ఆధిపత్యము, వివక్ష, అణిచివేత అనే దానికి వ్యతిరేకంగానే రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది, మన ధర్మశాస్త్రాన్ని మీరు అమలు చేసే పనిలో ఉన్నారు. మీరెవరండి? మీరే మేము హిందువులం అని చెప్పడానికి? ఈ దేశమంతా హిందువులే కదా. అకార్డింగ్ టు RSS హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా ఉన్న పట్టుకున్న 135 కోట్ల మంది హిందువులు అని చెప్పి మీరే ప్రకటన ఇచ్చింది కదా. మీకు ముస్లిం అనే పదం లేకపోతే బతకలేరు, మీకు పాకిస్తాన్ అనే పదం లేకపోతే బతకలేరు. ఎంతసేపు విద్వేషాన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు? నేను అనుకుంటున్నా ఆ విభజన రాజకీయం చేస్తుందే కాంగ్రెస్. మేమంతా ఒక యూనిట్ గానే చూస్తున్నాము, అందుకే మాకు 3వ అధికారంలోకి ఇచ్చారు. అలాగే ఎన్డీఏ పక్షాలు పోటీ చేసిన ప్రతి చోట మేము విజయం సాధించాము. ఇది నిన్న ప్రధాని మోదీ కూడా సభలో పాటు ఇచ్చిన నిన్న ఆయనకు బాగా అంటింది ఏంటంటే పరజీవి అని. లేకపోతే కొంతమంది లేకపోతే ఆయన పరాన్న బుక్కి ఇప్పుడు వాళ్ళకెక్కడిది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితి లేక ఇప్పుడు చిన్నగా అఖిలేష్ ని కూడా దూవుతున్నాడు, అఖిలేష్ జీ అని. ఎందుకు? వాళ్ళని మళ్ళీ తీసుకుంటే మేజర్ పార్ట్ వచ్చింది అనుకో. ఉత్తరప్రదేశ్ పోయింది కదా యోగి గారి నేపథ్యం వల్ల. తర్వాత నిన్న చూడండి ఎంత ఘోర కలి అక్కడ హత్రాస్ లో ఎంతమంది చనిపోయిండ్రు. ఇది ల్యాండ్ ఆర్డర్ యోగి నేతృత్వంలో, బీజేపీ నేతృత్వంలో వాళ్ళ ప్రభుత్వాల్లో ఉండే తీరు. కాబట్టి ఇంకా ఎన్నో రోజులు మోడీ గారు చెప్తూనో బీజేపీ చెప్తూనే వినే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. ప్రజలు ఇవాళ కన్ఫ్యూజింగ్ ఏమంటారు తీర్పు ఇవ్వలే. వాళ్ళు మేనేజ్మెంట్ తో చేస్తారు. డెఫినెట్ గా మేము కూడా దాన్ని చేయలేక కాదు, కానీ తెలవాలి. మోడీ పూర్తిగా దేశానికి తెలవాలి, ఆయన సామర్థ్యాలు తెలవాలి, ఆయన విధానం తెలవాలి. పూర్తి స్థాయిలో ప్రజలకు తెలిసిన తర్వాత వచ్చే గెలుపో ఓటమో అది నిజాయితీగా నికార్సుగా ఉంటుంది. మాకేం తొందర లేదు. రాహుల్ గాంధీని పప్పన్న రోజు చూసినాం. ఈ రోజు ప్రధాని మోదీ కోసం దేశం మొత్తం తెలియజేస్తాము. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు కొందరికి నచ్చకపోవచ్చు, కానీ నచ్చే వాళ్ళకి నచ్చింది. సరైన రీతిలోనే అన్ని అంశాలని తెర ముందుకు తెచ్చారని వెల్కమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు దయాకర్ గారు. కరెక్ట్, వెల్కమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పాకిస్తాన్ లో ఉన్నారు, పాకిస్తాన్ లో ఉన్నారు, ఇంకా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి చైనాలో ఉన్నారు, ఇంకో దేశాల్లో తప్పకుండా ఉన్నారు. వాళ్ళని గౌరవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎత్తి ఎక్కిన ఆహా ఎంత బాగా మాట్లాడాడో, మోడీ గారిని ఎంత ఎక్స్పోజ్ చేసేట్టున్నారు. పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నారు, చైనా గడ్డ మీద ఉన్నారు. ఈ దేశ వ్యతిరేక శక్తుల అందరి మనసులలో ఈరోజు అమిత్ షా గారు, మన వీరు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. నేను కాదంటలేను. ఒకటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, నిన్న దయాకర్ గారు మాట్లాడతారు మోడీని అంటే కోపం ఎందుకని. నిన్న మోడీని ఫస్ట్ అనలేదు. హిందువులని చెప్పుకునే వాళ్ళు, తమకి తాము హిందువులని చెప్పుకునే వాళ్ళు అనే పదం ఉపయోగించారు. పార్లమెంట్ రికార్డ్ ఏమి భారతీయ జనతా పార్టీ అంటే తంబాకు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. अपने आप हिंदू बोल अपने आप हिंदू बोलने वाला అన్నాడు. अपने आप हिंदू, తమకి తాము హిందువులు అని చెప్పుకునే వాళ్ళు అసత్యాలను, అరాచకాన్ని, అబద్ధాలను ప్రచారం చేస్తారు ఇవి అన్నాడు. తమకి తాము హిందువులు అని చెప్పుకునే వాళ్ళు అనేటువంటి పదం ఉపయోగించిన తర్వాత వస్తున్నటువంటి ఒక 5 సెకండ్ల రియాక్షన్ చూసి ఏ బీజేపీ వాళ్ళే అని మళ్ళీ మాట్లాడినాడు, మాట మార్చాడు. అందుకని నేను అంటున్నంటే నిన్న మోడీ గారు ఒక పదం ఉపయోగించారు. ఇది ఏదో తెలియక మాట్లాడలేదు, తెలిసి మాట్లాడినాడు. ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం మాట్లాడినాడు, హిందువులను సర్వనాశనం చేయడం కోసం మాట్లాడినాడు. యూరోపియన్ లాంగ్వేజ్ లేదా పాకిస్తాన్ భాష, ఈ దేశంలో హిందువులు సర్వనాశనం కావాలి, వీళ్ళు అరాచకవాదులని చెప్పగానే ప్రపంచం ముందు చెప్పినటువంటి ఒక దేశద్రోహి, ప్రపంచం ముందు చెప్పినటువంటి ఒక దేశద్రోహి అంటున్నా. హిందువులు అరాచకవాదులు అని చెప్పినటువంటి హిందూ ద్రోహి అంటున్నా. రాహుల్ గాంధీ హిందూ ద్రోహి అంటున్నా. అప్పుడే అప్పుడు హిందూ బోలే వాళ్ళ వివేకానంద అదే మాట చెప్పాడు. నేను చెప్పిన తప్పు అయితే సతీష్ గారు మీరు ఆ వీడియో తీయండి. సతీష్ గారు నేను చెప్పిన తప్పు అయితే ఆ ముందు వీడియో తీయండి, వెనక వీడియో తీయండి. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పిన పదాలనే రాహుల్ గాంధీ ఉపయోగించారు, నేను కాదనటం లేదు. అయితే ప్రధాని మోదీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రధాని మోదీ తమకు తాను హిందువులను చెప్పుకుంటారు, కానీ చేసేది ఇది, అసలు హిందూ ధర్మం అది, బట్ చేసేది ఇది అని ఆయన అన్నారని దయాకర్ గారు ఇస్తున్న వివరణ.
మోదీనే గుదాలు గడుపుకున్నది మోదీనే. కరెక్ట్. ప్లీజ్ కరెక్ట్ కరెక్ట్. నేనేమంటా ఒక్క పదం ముందు మోడీ గారు తనకి తాను హిందూ అని చెప్పుకుంటాడు అనే పదం ఉపయోగించలే. ఒక ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ లో పదవి ఉపయోగించాలి. అది అజాగ్రత్త కాదు అంటున్నా నేను. ఉద్దేశపూర్వకంగా అంటున్నా, అజాగ్రత్తగా అనలే, ఉద్దేశపూర్వకంగా నేను అంటున్నా. ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అంటోంది. ఉద్దేశపూర్వకంగానే చేశారు, ఆయనలో ఉన్న ఆ భావన బయటకు వచ్చేసిందని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఈ వ్యాఖ్యలు మీ కామెంట్ ఏంటి? ఇద్దరు హాఫ్ నిజం ఉన్నది ఇద్దరులో, తప్పదు. ఎందుకంటే పార్లమెంటరీ డిబేట్ లో మీరు అన్న మాటనే నేను వాడుకుంటా. పార్లమెంట్ లో మీరు మాట్లాడింది ఎంత క్విక్ గా నేను రిప్లై చేయగలను, ఎలా వాడుకుంటా. అది పార్లమెంటరీ డిబేట్. తప్పకుండా 50% కరెక్ట్ అవ్వచ్చు. రాహుల్ గాంధీ గారు చెప్పినవి నేను ఇందాక కూడా చెప్పా. కొన్ని విషయాలు మాట్లాడాడు, 100% గవర్నమెంట్ లేచి చేయాలి. కానీ ఒక్క సబ్జెక్ట్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? హిందూస్ అది తప్పు అనుకుంటున్నా. ఆయన పెరగటానికి కూడా విన్నవాళ్ళు పూర్తిగా వినరు కదా. ఓహో వీళ్ళు దయాకర్ గారు చెప్పారు, రెస్పెక్ట్ అవన్నీ ఉన్నాయి మన రాష్ట్రానికి అందరికీ ఆయన తెలుసు. కానీ అవి అందరూ వింటారా? ఏదో అన్నాడే అది వస్తుంది. పార్లమెంటరీ డిబేట్ లో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం ప్రవర్తిస్తున్నావో, నువ్వు నవ్వుతున్నావా అందరు చూస్తారు. ఆ రిమార్క్ అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఫెయిల్ అవ్వాలి. సరే మోడీ గారిని కూడా అన్నది అలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఆ సెంటెన్స్ తీసుకున్నారు. అది అన్యాయం అవుతుంది. పార్లమెంటరీ డిబేట్ లో ఉన్న నువ్వు మాట్లాడకుండా కూర్చుంటే నీకేం చెడ్డ జరగదు. నువ్వు నోరు ఇప్పేవా, నువ్వు మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు. సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఏం దెబ్బతినలేదు పార్లమెంట్ లో. సైలెంట్ గా ఉన్న వాళ్ళు పివి నరసింహారావు ఏం దెబ్బతిన్నారు? ఏం దెబ్బతినలేదు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు చేశాడు, ఏం బయటకు వచ్చాడు? 10 సంవత్సరాలు మాట్లాడకుండా బయటకు వచ్చాడు. నువ్వు మాట్లాడేది అదర్ సైడ్ వాడుకుంటారు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెప్తే మంచిది, అది వాడుకుంటారు కదా. అది నేను చెప్పేది. ఆ సెంటెన్స్ ఆ కాంటెక్స్ట్ తీసుకొని వాడుకున్నారు. ఇంత క్రిటిసైజ్ చేసింది అన్నీ మర్చిపోయాడు. కొన్ని విషయాలు మర్చిపోయాడు. నేను అదే గ్యాప్ వచ్చింది. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. తర్వాత మెయిన్ థింగ్ నేను ఇందాక కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఫస్ట్ డే 1 డే 2 తీసుకున్నారు అంతే కదా. అవును, ఫస్ట్ డే ఇప్పుడు వాయిదా పడిపోయింది. కానీ ఇంక సెటిల్ అయిపోయారు కదా, ఇంకా రెడీ అవుతారు కదా. ఓ ఇలా మాట్లాడతారా, మనం మాట్లాడేటప్పుడు ఇలా చేస్తారా? చేయనివారు కదా, మాట్లాడేవారు కదా. నేను చెప్పింది దయాకర్ గారిని ఏదేదో కార్నర్ చేయలేదు. 2.5 గంటలు ప్రధానమంత్రిని మాట్లాడలేదు. అది నాకు నాలాంటి వాడికి ప్రధానమంత్రి గారు ఆ చేసిన తప్పులన్నీ రాసా, చెప్పా, తగ్గిపోతారు మెజారిటీ, అందరితో చెప్తా వచ్చి అలా జరిగింది అని నేనేం ఆనందపడతాను. యాక్చువల్ గా తగ్గారు, పరిపాలనలో తగ్గారు. అందువల్ల బట్ యు కాంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చేస్తే ఎలాగ 2.5 గంటలు? అది ఏ గ్లోరీ? అది ఇతర దేశాలు చూస్తే మాకు 75 సంవత్సరాలు ప్రజాస్వామ్యం అంటారు, రాజ్యాంగం అంటారు. ప్రైమ్ మినిస్టర్ ని మాట్లాడిన వాళ్ళ వద్దా? ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ నాకు అనవసరం, మాట్లాడిన వాళ్ళు కదా. అది నేను చెప్పాను. రైట్. దయాకర్ గారు మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి పోరులో కాంగ్రెస్ స్ట్రైక్ రేటు 26%. 16 రాష్ట్రాల్లో ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేస్తే ఓట్ల శాతం దారుణంగా తగ్గింది. మిత్రపక్షాల సాయంతో మాత్రమే కాంగ్రెస్ సీట్ల సంఖ్యను పెంచుకుంది. అలాగే ఎంపీలకు సంబంధించి కూడా ఆయన ఒక హెచ్చరిక చేశారు. ఎన్డీ ఎంపీలకి రాహుల్లా ప్రవర్తించొద్దు, స్టింగ్ ఆపరేషన్లకు తెరలేకపోతున్నారని. ఇప్పుడు 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినప్పుడు తెలవాలి మన స్ట్రైక్ రేట్ ఏందని. ఇంకా వాళ్ళ విచారధార ఇంకా ఇంత డిఫెన్స్ లో వాళ్ళ అఫెన్స్ కు పోతుంటే నవ్వు వస్తుంది. కానీ మనం ఒకటి ఆలోచించాలి, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఏ విధానాలు మాట్లాడుతున్నారు, దేని మీద మాట్లాడుతున్నారు అనే దానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్పితే మాట్లాడిన దాన్ని తప్పుదోవ పట్టించి అరాచకంగా మాట్లాడితే వచ్చేది రేపు మోడీకి ఏది వస్తుందో మీరు చూడండి. ఈ రోజు ఎలక్షన్స్ ఏం లేవు, ఇంకా ఏది దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్స్ ఏం లేవు, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ రోజు బీడు భూమిలో ఒక రకంగా చెప్పాలంటే బీడు భూమిలో రాహుల్ గాంధీ ఒక కొత్త నాగలి పెట్టిండు, ఏరువాక లెక్క. ఇంకా వీళ్ళ ఆటలు ఏం సాగో, వీళ్ళు ఎన్ని చేసినా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆయనను ఫిజికల్ గా లేకుండా చేయాలని మధ్యప్రదేశ్ లో చేసిండ్రు ఒక కుట్ర. కానీ
ఈ దేశం కొరకు మీరేం చేసిండ్రు నీ అమ్మ? మీరు పాకిస్తాన్ అదేందో చైనా యూరోపియన్ అంటున్నారు. ఈ దేశం కొరకు తన కుటుంబం నుంచి ఒక ఇందిరాగాంధీని కోల్పోయిండు. ఈ దేశం కొరకు తన తండ్రిని కోల్పోయిండు. ఈ దేశం కొరకు తన జీవితాన్ని ఇస్తున్నాడు. తన మీద దేశ వ్యతిరేకంగా చిత్రీకరిస్తే జనంకి అర్థం కాదా? ఇంకా ఏంది మోడీ రాహుల్ గాంధీ దేశద్రోహి, హిందూ ద్రోహి. సతీష్ అని ఒక్క నిమిషం మాట్లాడతా. అదే ఈ తలకాయలేని వాదనలు సత్యవాదనలే ఇలా బీజేపీ పతనాన్ని లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ పతనాన్ని తెస్తాయి. అదే వాళ్ళకి ఏం చేసిండ్రంటే ఈ దేశం కొరకు వాళ్ళు కనీసం ఆర్ఎస్ఎస్ చెప్పమండి, కనీసం జాతీయ జెండా ఎగిరే అని సంస్థ అది మొన్నటి దానిక అది ఈ రోజు దేశం గురించి మాట్లాడుతుంది. దేశం కోసం, ధర్మం కోసం. ఎవడి ధర్మం కోసం? ఆర్యుడి ధర్మం కోసమా, భారత ధర్మం కొరక? అంటే దయకర్ మీకుండొచ్చు, మళ్ళీ మూడోసారి వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా. అధికారంలోకి వస్తే ఇప్పుడు బ్రిటిష్ వాడు కూడా అధికారంలోకి వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకొని. నేను అనలేదా బీటిష్ వాడు వేరు, బీజేపీ వాడు వేరు కాదని? ఇతర దేశాలు వినండి, ఇతర దేశాలలో వచ్చి దేశాన్ని పాలిస్తున్నట్టున్నది తప్పితే ఈ దేశంలో ప్రజల్ని పాలించినట్టు ఉంటుందా? దేశం మీద విద్వేషం చిమ్ముతున్నది ఎవరండి? ఆయన జై పాలస్తీనా అంటాడు. ఎవరు? ఎంఐఎం ఆయన. ఎవర్రా బాబు ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాను? మీకెక్కడిది రైట్? ఒకడేమో జై పాలస్తీనా అంటాడు, ఒకడేమో ఆర్యుని పాట పాడతాడు. ఈ దేశ ధర్మం ఏంటి? రాజ్యాంగం కదా, మత సామరస్యం కదా. హిందువుల మీద, ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, అందరి మీద విషం చిమ్మే కుట్రలు ఎందుకు చేస్తున్నారు మీరు? మీ అధికారం కొరకు. ఆఫ్టర్ ఆల్ మోడీ అనేటోడు ఇలా ప్రధానమంత్రి కొనసాగడానికో, ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవడానికో, మోడీ లాంటి ఒక విధ్వంసకర శక్తిని ఈ రోజు తెర ముందుకు తెచ్చి ఇన్ని హింస జరుగుతుంటే మీకు కనపడతలే? మణిపూర్ మీద ఎందుకు ఇంత సీరియస్ గా 200 గంటలు మాట్లాడలేదు? 56 ఇంచుల ఛాతి ఇలా ఇంత మోషన్ పెట్టా కూడా దాన్ని పక్కన పెట్టింది కదా. ఈ రోజు ఉంటది చూడండి, ఈ రోజు పార్ట్ 2 ఉంటది రాజ్యసభలో. ఎవరు? మల్లికార్జున్ ఖర్గే ఉంటాడు ఆడ. అప్పుడు తెలుస్తుంది ఆర్యులు ఏంది అనేది. ప్రకాష్ రెడ్డి గారు చర్చను ముగించే ముందు అంటే ఇదే వాతావరణం చూడబోతున్నావా? వినండి, ఆర్యుల వాదిరిగా మీరున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఓకే, ఆ రోజు ఎవరు ఖర్గే గారు నోరు నిలబడాలి. దేశ ప్రజలు చూస్తున్నారు. సతీష్ గారు, దేశ ప్రజలు చూస్తున్నారు. దక్షిణ భారతదేశం, తమిళం, పశ్చిమం, ఉత్తరం దేశం, ఈ దేశాన్ని చిన్న భిన్నంగా చేసేటువంటి నెహ్రూయన్ హిస్టరీ. ప్లీజ్ అయిపోయింది. కాదు, బీజేపీ పాకిస్తాన్ నుంచి ఎలిమెంట్ కానీ మంచి ఎలిమెంటే కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన అరాచకవాదులు, హిందువులైన వాళ్ళు, అరాచకవాదులు. హైదరాబాద్ లో మనమే ద్రవిడులము, వాళ్ళు వచ్చి దోసుకపోయారు. అది మరి మంచి మాట మరి చెప్పారు. భారతదేశం చూస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు, అద్దం దయాకర్ గారు, ఇష్యూస్ అన్ని మీరు ఎన్నికల టైంలో కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అంటే సరే, ఇంకా లోక్సభలో చర్చ జరిగింది, ఇష్యూస్ అన్ని అటువైపు వెళ్ళాయి. కానీ అప్కమింగ్ డేస్ లో ప్రజలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఉంది, దానిపైన చర్చించాలి. ఇలాంటి ఇష్యూస్ పైన ఎక్కువగా ప్రతిపక్షాలు కావాలి. ఈ దేశంలో సమస్యలు ఏమన్నా బీజేపీకి తెలుసా? ఈ దేశంలో ఉద్యోగులు పడుతున్న సమస్యలు తెలుసా? ఈ దేశ ప్రజలు నాశనం అవుతున్న తీరు వాళ్ళకి తెలుసా? వాళ్ళకి కావాల్సింది హిందూ ముస్లిం వ్యతిరేకతే, వాళ్ళకి కావాల్సింది పాకిస్తాన్ ఇండియా, పాలస్తీనా ఇజ్రాయలే, వాళ్ళకి కావాల్సింది చైనానే. వాళ్ళకి దేశం కనపడతా. ఓకే, ఫైనల్ గా సతీష్ గారు మణిపూర్ గురించి అడిగారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. మణిపూర్ లో ఇప్పుడు ఈ రోజున బాగా అన్యాయం జరుగుతున్నట్టుగా నేను ప్రత్యక్ష సాక్షిని సార్ 84, 83, 84లో మణిపూర్ లో 10 సంవత్సరాల పాటు కర్ఫ్యూ. ఇంఫాల్ నగర్ లో 10 సంవత్సరాల కాలం పాటు కర్ఫ్యూ ఉండింది. ఎవరి కాలంలో? కాంగ్రెస్ పార్టీ కాలంలో కదా. మిజోరాం ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీ కాలంలో చూడలేదా? నాగాలాండ్ ఎక్కడుందో ఎట్లుందో కాంగ్రెస్ పార్టీ కాలంలో చూడలేదా? మేఘాలయలో ఎంత మందిని చంపలేదు చూడలేదా? ఈశాన్య భారతం అది ఒకరోజు డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ గా. అది ఒకరోజు ఖచ్చితంగా సమస్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మణిపూర్ నిన్న పార్లమెంట్ రిజాల్వ్ చేస్తుండేనా? ఏ అరాచక శక్తులు పార్లమెంట్ లో అడుగు పెట్టినాయో అరాచక శక్తులకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా ఈ దేశంలో పుల్లారావు గారు, థ్యాంక్ యూ. ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. అద్దం దయాకర్ గారు. మనం చూస్తున్నాం అటు లోక్సభలో రాహుల్ గాంధీ వర్సెస్ ప్రధాని మోడీ వ్యాఖ్యల అంశం అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య కొత్త యుద్ధానికి తెరలేపింది. ఈ వాతావరణం ఇలాగే కొనసాగబోతుందా అన్నట్టుగా
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ అనేది ఒక టీజర్ లాగా, ఒక అప్కమింగ్ ఇష్యూ లాగా క్రియేట్ అవుతుంది. మరి ఇదే తరహా వాతావరణం ఉండబోతుందా? త్వరలో కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అక్టోబర్లో మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. కంటిన్యూగా కొన్ని ప్రధాన రాష్ట్రాల ఎలక్షన్స్ స్టార్ట్ చేయబోతున్నాయి. కాబట్టి ఇష్యూస్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అనేది అత్యంత కీలకం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.